మా స్కూల్లో నాతో మాట్లాడడానికి చాలామంది పేరెంట్స్ వస్తూ ఉంటారండి. అయితే ఎక్కువగా హయ్యర్ క్లాస్ అంటే 8th 9th 10th ఇలాంటి పిల్లల తల్లిదండ్రులు ఏమంటారంటే, మా పిల్లలు మా మాట వినటం లేదు, మీరు కొట్టండి, వాళ్ళని క్రమశిక్షణలో పెట్టండి, మీరు కొట్టినా మేము అడగము అంటారు. అయితే డిసిప్లిన్ నేర్పించమని అంటారు. అయితే ఈ డిసిప్లిన్ అన్నది చిన్ననాటి నుండి మనం వాళ్ళకి సభ్యతా సంస్కారం నేర్పిస్తూ దాన్ని అలవర్చాలి. అప్పుడే అది మొక్క స్థాయిలో స్థిరపడి మానయ్యేసరికి చక్కగా ఎదుగుతుంది. అలా కాకుండా మీరు చిన్నప్పటి నుంచి ఇప్పుడు జనరేషన్ పిల్లలందరూ ఏంటంటే ఒక్క పిల్లలు లేదా ఇద్దరు పిల్లలు, ఆ విధంగా అయిన తర్వాత పిల్లలంటే చాలా అపురూపంగా పెంచేశారు. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే కరెక్ట్గా 8th 9th 10th అంటే కరెక్ట్గా 13 సంవత్సరాలు 14 సంవత్సరాలు 15 సంవత్సరాలు. అసలు యాక్చువల్గా పిల్లలకి అంటే ఎక్కువగా ఎస్పెషల్లీ గర్ల్స్ కానీ బాయ్స్ కానీ 13, 14, 15, 16 ఈ సంవత్సరాలు చాలా ప్రీషియస్ అండి. ఇలాంటి వయసులోనే పిల్లలకి తల్లిదండ్రులు చాలా అండగా నిల్చోవాలి. ఎందుకంటే అదే వయసులో వాళ్ళకి హార్మోన్ చేంజింగ్ అవుతుంది. అందువల్ల కొత్త సమస్యలు వాళ్ళు ఎదుర్కొంటారు. దానన్నింటినీ కూడాను తల్లిదండ్రుల్లా కాకుండా ఒక పేరెంట్స్ లాగా కాకుండా ఒక స్నేహితుల్లాగా వాళ్ళకి ప్రతి విషయాన్ని మీరు వాళ్ళతోని డిస్కస్ చేసి వాళ్ళతోని ఫీడ్బ్యాక్ తీసుకొని వాళ్ళని ఈ 4 years మీరు ఎంత చక్కగా కాపాడతారో ముందున్న భవిష్యత్తు వాళ్ళకి చాలా అంటే ఎలా ఉంటుందంటే మంచి జీవితాన్ని మీరు ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఎవరికో కాదండి, మీ పిల్లలకి మీరే ఆ జీవితాన్ని ఇస్తున్నారు. కాబట్టి నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ప్రతి తల్లిదండ్రులకి 7th 8th 9th 10th పిల్లల దగ్గర నుంచి పిల్లల్ని అలాంటి టైంలోనే పిల్లల్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. ఎందుకంటే అది ఏది మంచి ఏది చెడ్డ విషయాలు వాళ్ళకి తెలియదు. ఎందుకంటే మనం ఆ జనరేషన్ దాటుకొని వచ్చాం కాబట్టి మనకి ఏది తప్పు ఏది రైటు తెలుస్తుంది. అన్ని పిల్లలకు స్పష్టంగా చెప్పండి, చక్కగా అర్థమయ్యేలా చెప్పండి, వాళ్ళని సరిచేయండి. మీ పిల్లలు మీ ఇష్టం.